వెనకట పెద్దలు ఒక ముచ్చట చెప్పిండ్రు. అరే ఏదైనా అబద్ధం ఆడితే అది అతికినట్టు ఉండాలిరా, ముచ్చట అబ్బాలిరా అని. ఎందుకంటే మనం ఏదైనా అబద్ధం ఆడినా కూడా వెంబడే దొరికిపోవద్దంటే జర అది నిజమని నమ్మేటట్టు ఉండాలట. మరి అసలు పొంతనే లేని, అసలు ఆధారాలే లేని, చెప్పితే నోరుతోటి కాకపోతే ఇక దేనితోటైనా సరే నవ్వేటట్టు ఎవరైనా అబద్ధాలు ఆడతారా? ఏం నన్ను వింటామా మనం అట్లా? మరి అది కూడా ఒక ముఖ్యమంత్రి ఆడిండి ఇట్లాంటి అబద్ధాలు అంటే ఎంత చండాలంగా, ఆ రాష్ట్రానికి ఎంత సిగ్గుచేటుగా, ఆ రాష్ట్ర ప్రజల పరువు ఎంత పోయేటట్టుగా ఉంటది. ఒకసారి చూడుండ్రి. ఆ అబద్ధం ఏందనేది మీరే మీ చెవులతోటి అయినండ్రి, మీ కళ్ళతోటి చూడండి. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తిడుతురు మొత్తం దేశమంతా. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడుతురు, గిసొంటి ఎవరైనా ఎందుకు ఎన్నుకున్నారని తెలంగాణ ప్రజలను కూడా తిడుతుండ్రు. ఒకసారి మళ్ళీ ఒకసారి భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అయితే ఇప్పుడు ప్రాబ్లం నాకు ముఖ్యమంత్రి గారితో లేదు, ప్రాబ్లం నాకు కాంగ్రెస్ పార్టీతో లేదు. ఈ తెలంగాణ సమాజం అంటుంది ఇట్లా, మాకు రేవంత్ రెడ్డి గారితో ప్రాబ్లం లేదు, మా కాంగ్రెస్ పార్టీతో ఏమీ లేదు, ముఖ్యమంత్రితో ఏం లేదు, అదే విధానాలు మార్చుకోమని చెప్పండి, మీకు దండం పెడతామని తెలంగాణ సమాజం అంటుంది. ఎందుకంటే ఇగో చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్తారు, ఈ 1వ తరగతి 2వ తరగతిలో చదివే ఈ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. ఇది మన మ్యాప్, ఇది మన భారతదేశం భౌగోళికత అంతా కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఏదైతే ఇప్పుడు సముద్ర తీరాలు ఉన్న రాష్ట్రాలన్నీ మీకు నీలి రంగులో కనిపిస్తాయి క్లియర్గా. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మీరు ఇక్కడ చాలా క్లియర్గా కూడా చూడొచ్చు సముద్ర తీరాలు ఉంటాయి. నాకు అర్థం కాదు కానీ ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నట. మరి నట్టనడి మధ్యలో ఉన్న మధ్యప్రదేశ్కు సముద్ర తీరం ఏడికెళ్ళి వచ్చింది సార్? ఇప్పుడు భారతదేశంలో సముద్ర తీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మన రేవంత్ రెడ్డి గారు అంటారు. మరి నట్టనడి మధ్యలో ఉన్న మధ్యప్రదేశ్కు సముద్ర తీరం ఏడున్నది? ఉత్తరప్రదేశ్ ఇంకా ఏమైనా ఉన్నదా? రాజస్థాన్ ఇంకా ఏమైనా ఉన్నదా? మరి ఈ ఛత్తీస్గఢ్కి ఉన్నది? ఎక్కడున్నది? ఈ రాజస్థాన్కు మొత్తం వీడంతా ఎడారేనా? వీళ్ళకేడున్నది సార్? సరే మిగతా రాష్ట్రాల గురించి సబ్జెక్టు తెలియక, అవి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని తెలియక మీరు ఏదో అన్నారు అనుకుందాం. సరే వాటి చుట్టూ ఆ రాష్ట్రాలకు మొత్తం చుట్టుపక్కలంతా కూడా భూమే ఉంటుంది, సబ్జెక్ట్ తెలియదు. కనీసం గడ్ రాజస్థాన్ ఇంకా అంత ఎండే కొడుతుంది, ఎడారే ఉన్నది, గాఢ నేను సముద్ర తీరాన్ని ఎట్లా అంటగడతా ఉన్నా అని కనీస బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సిన కనీస జ్ఞానం కూడా లేకపోవడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ దేశ భౌగోళికత గురించి, ఈ దేశంలోని స్ట్రక్చర్ గురించి, కనీస సముద్ర తీరాల గురించి కూడా తెలియకపోతే అసలు ఆయనకు యుద్ధాలకు సంబంధించిన విషయాలు ఎట్లా తెలుస్తాయి, సముద్ర తీరాల్లో ఉండే ముప్పు ఎట్లా తెలుస్తుంది, సరఫరాల గురించి ఎట్లా తెలుస్తుంది? ఇది ఒక సబ్జెక్ట్ అని అనుకుంటే చాలా మంది, ఇదే అసలు బేసిక్ సబ్జెక్ట్. ఒకటి అనేది తెలియకపోతే రెండు ఎట్లా తెలుస్తుంది? రెండు దాకా పోవాలంటేనే మొదలు ఒకటి వస్తుంది అనేది అర్థం కావాలి. మరి ఇప్పుడు సముద్ర తీరాలు 7 ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ముప్పు ఎట్లా ఉంటది, కోస్టల్ ప్రాంతాలు ఏంది, ఇబ్బందులు ఏముంటాయి, దాని డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, అక్కడ ఏం చేయగలుగుతాము అని ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా ఈ దేశం పైన మొత్తం నేనేం చరిత్ర తిరిగేసి సంవత్సరాలతో సహా పుట్టిన తేదీలతోటి, సచ్చిన తేదీలతోటి, లేకపోతే వాళ్ళ పిల్లలు పుట్టిన తేదీలు, వాళ్ళ తండ్రులు పుట్టిన తేదీలు, భారతదేశం ఏర్పడ్డ కాంచెలు ఏమైంది ప్రతిరోజు అని నేను అడుగుతలేను. కనీసం ఇలాంటి ఒక తప్పుడు ప్రచారాలు చేయకుండా ఉండమని వేడుకుంటుంది తెలంగాణ సమాజం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీస సముద్ర తీరాల గురించి కూడా తెలియకపోతే హౌ షేమ్లెస్ చెప్పండి. ఇది పరువు పోతుంది కదా. ఏమనుకుంటారు రేపన్న నాడు ప్రజలందరూ కూడా, అంటే ఇప్పుడు నేషనల్ మీడియా అంతా కూడా నవ్వుతుంది ఈ వార్త విని. ఇట్లా అన్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమంటారు? అనుముల రేవంత్ రెడ్డి గారు లేకపోతే జెడ్పీటీసీ నుంచి వెళ్ళి తొక్కుకుంటూ వచ్చిన వ్యక్తి అని అంటలేరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీస బేసిక్ సబ్జెక్టు లేకుండా మాట్లాడుతుండు సభల్లో. సముద్ర తీరం లేని ఏకైక రాష్ట్రం వాళ్ళ తెలంగాణ అని చెప్తుండు. మరి మా గుజరాత్, మధ్యప్రదేశ్ ఇవన్నీ ఎటు పోతాయని నేషనల్ మీడియాలో వార్తలు రాస్తారు. ఇప్పుడు పరువు ఎవరిది పోయింది? ఇట్లాంటి ఆయన ఎట్లా ఎన్నుకున్నారని తెలంగాణ ప్రజల పరువు తీస్తుండ్రు. అంటే మనకు నేనేం అడుగుతున్నా అంటే, ఏం కావాలి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎందుకు అనంటే వీటి మీద, ఒక రాష్ట్ర సముద్ర తీరాల మీద కావచ్చు, అక్కడ ఉండే కోస్టల్ ప్రాంతాల గురించి కావచ్చు, ఏ రాష్ట్రానికి సముద్ర తీరం ఉంది, ఏ రాష్ట్రానికి ఎడారి ఉంది, ఎక్కడ ల్యాండ్ లాక్డ్ ఉన్నాయి, ఏ స్టేట్స్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్గా ఉన్నాయి, అని చుట్టూ భూమి ఎక్కడ ఉన్నది, చెట్లు ఎక్కడ ఉన్నాయి, అడవి ఎక్కడ ఉంది అనే బేసిక్ నాలెడ్జ్ లేకపోతే పాలన ఎట్లా జరపగలుగుతాం? ఓ ముప్పుని ఎట్లా గ్రహించగలుగుతాం? ఓ డెవలప్మెంట్ని ఎట్లా ముందే విజన్తో చూడగలుగుతాం? నేను ఇక్కడ విమర్శించలేదు కానీ వాస్తవాలు చెప్పు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి మా కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే, ఇగో ఇది సార్ మన ఇండియా కథ, ఇది మన భారతదేశం, ఇది వీటికి కూడా సముద్ర తీరాలు లేవు, ఈ రాష్ట్రాలకు సముద్ర తీరాలు లేవు సార్.
మీకు సముద్ర తీరాలు లేవు. సముద్ర తీరాలు ఉన్న రాష్ట్రాలు గివే. మీరు పుట్టియకుండ్రి, లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ఎడారి ప్రాంతాలకు కూడా సముద్ర తీరాలు అంటగట్టి తెలంగాణ ఒక్కటే రాష్ట్రము అంటే ఇప్పుడు బాధ అనిపిస్తుంది కదా. అరే కనీసం గీ మాత్రం నాలెడ్జ్ లేనైనా మా ముఖ్యమంత్రి అయితే మా బతుకులు గీన చేతుల్లో పెట్టినమా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు చూడుర్రి, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంత తప్పుడు చెత్త, ఇంత ఫ్రాడ్, ఇంత నాలెడ్జ్ లెస్ స్టేట్మెంట్ పాస్ చేసిండు. మరి ఇప్పుడు మనం చూస్తేనేమో సముద్ర తీరాలు ఉన్న రాష్ట్రాలు గివే మాత్రమే. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా గివే ఉన్నాయి. మిగతా ఈ రాజస్థాన్కు, మధ్యప్రదేశ్కు, తెలంగాణకు, ఛత్తీస్గఢ్కు, ఉత్తరప్రదేశ్కు వీటికి వేటికి కూడా సముద్ర తీరాలు లేవు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు, నేను ఒక గుంపు మేస్త్రి లాంటి నేను పని వాళ్ళతో పని సరిగ్గా చేపిస్తా, నాకు పూర్తి నాలెడ్జ్ అవసరం లేదు, నేను చెప్తా వాళ్ళు చేస్తారు అన్నాడు. ఇప్పుడు ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ కూడా మీరు లేకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తే అంటే మీరు పని అధికారులకు చెప్తే ఇక పిచ్చోళ్ళ చేతుల్లో రాయబెట్టినట్టే కదా సార్. అంటే ఎట్లా పడితే అట్లా కొడతారు, మీకే సబ్జెక్ట్ తెలియదు, చేసేటోళ్ళకేమో ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే మీరు చెప్తారు, వాళ్ళు చేయాలి. మీకు కనీసం బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం ఏమవుతుందంటే మా బతుకులు ఆగమైపోతుంది సార్. కోస్టల్ ప్రాంతాల గురించి, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల రేపన్న నాడు మాకు ఎఫెక్ట్ చూపెడుతుంది సార్. ప్రతిదీ కొత్త, ఎక్కడికి ఏ సభ, ఏ మెట్టెక్కినా, ఏ గదిలోకి పోయినా, ఏ మైకు ముంగట కూర్చున్నా 1-2 సార్లు ఒకసారి సబ్జెక్ట్ చూసుకొని ఓ 4 విషయాలు మాట్లాడే ముందు ఆలోచించండి. 18 గంటలు కష్టపడుతున్న మీకు కనీసం ఒక 2 నిమిషాల విషయం సార్ ఇది. ఈ మాత్రం స్క్రిప్ట్ సరి గీయలేదా మీరు? ఈ మాత్రం సబ్జెక్టును వెరిఫై చేసుకోలేకపోయినరా? 18 గంటలు కష్టపడతారు కదా, ఓ 18 సెకండ్లలో ఇట్లా గూగుల్ను అడిగితే ఇస్తారు సార్. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏవి, కోస్టల్ ప్రాంతాలు ఉన్న స్టేట్స్ ఏవి అని అడిగితే గూగుల్ ఇస్తుంది కదా సార్. ఇవాళ రేపు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి, ఆ చాట్ జీపీటీనో ఇంకో దాన్ని అడిగినా కూడా ఇస్తుంది కదా సార్. 18 గంటలు మాటలలో కాదు సార్, దయచేసి పనిలలో ఉండాలి.